చతుర్దశి నాడు మాత్రం అష్టభుజాదేవి సన్నిధానంలో నవార్ణ మంత్రాన్ని అంటే ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చే అనే మంత్రాన్ని జపం చేసినటువంటి వాళ్ళకి అమ్మ ఏదో రూపంలో దర్శనమిస్తుంది. దర్శనం చేసుకున్నవాడు దీన్ని స్వార్థానికి వినియోగించుకోకుండా ఉంటే ముక్తి పొందుతాడు. ఇవాళ మీకు తెలియదే ఉంది, కొద్దిగా వచ్చిందంటే అక్కడి నుంచి వాడు నేనే దేవుణ్ణి అంటాడు. ఈ మానవుడికి దగ్గర ఉన్న పెద్ద బలహీనత ఏంటంటే 4 రోజులు జపం చేశాక ఏదో కొద్దిగా శక్తి వచ్చిందనుకోండి, ఇక ఎక్కడి నుంచి వీడో పీఠం, నేనే దేవుణ్ణి, అన్నీ వదిలిపెట్టి ఆ దేవుణ్ణి వద్దు అన్నీ జపం చేయి అంటాడు. దానివల్ల తాత్కాలికంగా ధనం వస్తుంది, కీర్తి వస్తుంది, చివరికి పతనం వస్తుంది. అందుకని ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కొంచెం జంకుతూ ఉంటాను నేను. భగవతి యొక్క అనుగ్రహం వల్ల, భగవద్ అనుగ్రహం వల్ల ఆ దురహంకారం నాకు రాదని, ఈ మంత్రానుష్ఠానంతో లౌకిక ప్రపంచంలో పడి భ్రష్టుని కానని నాకు ఒక నమ్మకం. ఏదేమైనా వింధ్యాచల నివాసినికి వెళ్ళండి, దర్శనం చేసుకుని తరించండి.